హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ బ్లాగ్స్. దిస్ ఇస్ జ్యోతి. నేనైతే ఈరోజు శనివారం సాయంత్రం మా ఇంటి దగ్గర సంత పెట్టుకుంటారండి మేముండే ఏరియాలో. అందుకోసము వెజిటేబుల్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. చూడండి, హైదరాబాద్లో మాత్రం వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ ఎప్పుడు ఉండలేదు హైదరాబాద్లో. అందుకోసము అసలు ఈ వెజిటేబుల్స్ ఇంత ఫ్రెష్గా ఉంటాయా అని చూడడం కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే నేను ఉండేది ఉండింది అయితే రాజంలో, కాబట్టి అక్కడ కొంచెం వెజిటేబుల్స్ దొరకవండి. మన రాయలసీమ వెజిటేబుల్స్ అందుకు అక్కడ దొరకవు. చూడండి, ఇక్కడైతే పప్పు గుత్తులు, పెన్నాలు, చపాతీ స్టిక్స్ అన్నీ పెట్టుకున్నారండి. చాలా బాగున్నాయి. అక్కడ గులాబీ పువ్వులు చేసే గుత్తి అన్నీ ఉన్నాయి. స్టిక్కర్స్, మనం జంతికలు, చెక్లాలు అందుకు చేస్తాం కదా, అవి కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నేనైతే ఈ అవ్వ దగ్గర ఎప్పుడు ఆకుకూరలు అయితే తీసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ అవ్వ దగ్గర మాత్రం. ఇక్కడ ఏంటంటే ఒక బెనిఫిట్, మెంతి కూర మాత్రం చాలా రీజనబుల్గా ఉంటుందండి. అస్సలు కట్ట 10 రూపాయలు. ఎంత లావు ఉంటుందంటే బాగా ఇస్తారండి. నేనైతే అలా ఆకుకూరలు 10 రూపీస్కి ఇవ్వడము, అంత కట్ట అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి, కాకరకాయలు, వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేనైతే వీళ్ళ దగ్గర స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నాను. కేజీ 50 రూపీస్ అని. చాలా బాగున్నాయండి. అవి ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను, చిలకడ దుంపలు ఎలా చేయాలనేసి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే కనుక చూడండి, దొండకాయలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ అంట, బీట్రూట్, క్యాబేజీ, సొరకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి శనివారం మాత్రం. కానీ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో బార్గెనింగ్ చేయాలండి. వెజిటేబుల్స్ కూడా బార్గెన్ చేయకపోతే వాళ్ళు అడిగినంత రేట్కే మనం తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. కొంచెం తగ్గించి ఇవ్వమంటే ఇస్తారు. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ మాత్రం ఎవ్రీ వీక్ తీసుకుంటానండి వీళ్ళ దగ్గర. మా హౌస్ ఎదురుగే ఈ అన్న షాప్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ అన్న దగ్గర అనపకాయలు, ఉసిరికాయలు చూడండి, కేజీ 100 రూపీస్ అండి. అనపకాయలు అడిగితే 100 అని చెప్పారు. స్వీట్ కార్న్ కూడా అంతే, 100కి 7 అలా ఇచ్చారండి. బాగున్నాయి. కాకపోతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర స్వీట్ కార్న్. చూడండి, ఆ అంకుల్ అయితే హాయ్ అని కూడా చెప్తున్నారు. ఈ కూరగాయలు వచ్చేసి ఈ అన్న దగ్గర తీసుకుంటానండి. ఎవ్రీ వీక్ ఇతని దగ్గర తీసుకుంటాం కాబట్టి ఒక 10 రూపీస్, కిలో మీద 15 రూపీస్ అలా తగ్గించి ఇస్తారు. నేనైతే అదే గోరు చిక్కుడుకాయలు, మునక్కాయలు అందుకు తీసుకున్నాను ఈ అన్న దగ్గర. చాలా ఫ్రెష్గా ఉంటాయండి హైదరాబాద్లో మాత్రం కూరగాయలు. ఎప్పుడు నిమ్మకాయలు కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకుంటాను. హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఈ సంతలో కూరగాయలు మా ఇంటి ముందర పెట్టుకుంటారు కాబట్టి ఎవ్రీ వీక్ ఏం తీసుకోకుండా నేనైతే చూడడానికన్నా వెళ్తానండి. ఎవ్రీ వీక్ కూరగాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. అస్సలు ఫ్లవర్స్ కానీ, నాకైతే ఇంతకు ముందు మీ దగ్గర ఫ్లవర్స్ అనేవి దొరికేవి కదా. నాకేమో ఫ్లవర్స్ లేకుండా దేవుడికి పూజ అనేది అస్సలు చెయ్యాలనిపించదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం పూలకైతే అస్సలు లోటే లేదండి. దేవుడికి మాత్రం నిత్యం పూజ పూలతోనే చేస్తాం కాబట్టి నాకైతే చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే 10 రూపీస్ ఏదైనా కొన్నా 10 రూపీస్, 20 రూపీస్, బిలో 50 రూపీసే ఉంటాయండి. బాగుంటాయి, అన్నీ దొరుకుతాయండి వీళ్ళ దగ్గర. ఏదైనా చిన్న చిన్నవి ఏంటివైనా కావాలన్నా, హెయిర్ పిన్స్ అలాంటివి చిన్న చిన్నవి బాగా దొరుకుతాయి అన్న దగ్గర మాత్రం. నేనైతే అగరబత్తీలు స్టిక్, మన అగరబత్తీలు అంటించేది స్టిక్ పెడతాం, అది స్టిక్ చేస్తాం కదా గోడకు, అది తీసుకురమ్మని 3 వీక్స్ నుంచి అడుగుతున్నాను. అందుకోసం ఇక్కడికి వచ్చాను. అంటే లేదమ్మా నెక్స్ట్ వీక్ తెస్తాను, మర్చిపోయానని చెప్తున్నాడు. చాలా బాగుంటాయండి. అస్సలు ఇట్లా బజార్లో సంత పెట్టుకోవడము నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాతే చూస్తున్నాను. ఎవ్రీ వీక్ ఒక ఏరియాలో అంటూ పెట్టుకుంటారంట, కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగా. చూడండి, ఇక్కడైతే బ్రెడ్ బన్స్ అన్నీ దొరుకుతాయి, బాగుంటాయండి. కూరగాయలు మాత్రం చాలా నాకు నచ్చింది ఏంటంటే కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి. ఏ రోజుకి ఆ రోజు మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోకుండా ఫ్రెష్గా వెళ్ళి తెచ్చుకోవచ్చండి. బట్ మా అపార్ట్మెంట్లో కూడా ఒక అతను డే బై డే వచ్చి పెట్టుకుంటాడు. ఫ్రెష్గా ఉంటాయి అన్న దగ్గర కూడా. ఇక్కడ నేనైతే కొన్నే తీసుకుంటాను. ఈ వీక్ ఏంటంటే ఆ అన్న రావట్లేదు ఎందుకో 10 డేస్ నుంచి. అందుకోసమే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకోవాలని వెళ్ళాను. ఇంక ఈ అవ్వ దగ్గర వచ్చేసి చెక్క, లవంగా ఇవన్నీ చాలా బాగుంటాయండి. పాప ఆ అవ్వ మాత్రం చూస్తే తీసుకోవాలి అనిపిస్తుంది. కొంచెం పెద్దవాళ్ళు కదా,
వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే, మనం ఇక్కడే తీసుకున్నాం అనేసి నేనైతే ఈ అవ్వ దగ్గరే తీసుకుంటాను. అన్నీ చెక్క, లవంగ, అల్లము, వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ తీసుకుంటాను. సపోటాలు అయితే కేజీ 40 రూపీస్కి ఇచ్చారు. సపోటాలు తీసుకున్నాను. చూడండి, ఇంక ఇక్కడైతే కొత్తిమీర తీసుకున్నాను, మెంతెం కట్ట తీసుకున్నాను ఒక కట్ట. కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కట్ట 10 రూపీస్కి ఇస్తారండి బాగా. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఉల్లిపాయలు చూపిస్తున్నాను కదా, ఈవిడ దగ్గర ఎగ్స్ ఉంటాయండి. ఆ ఎగ్గులో ఏంటంటే ఒక ఎగ్గులో 2 ఎల్లోలు ఉంటాయండి. నేను ఎగ్స్ మాత్రం ఇక్కడే తీసుకుంటాను. ఒక వైట్లో 2 ఎల్లోలు ఉంటాయి. ఎగ్ మాత్రం బాగా లావు ఉంటుంది, డబల్ ఎగ్ ఉంటుందండి ఆవిడ దగ్గర మాత్రం. నేను ఇక్కడ ఎగ్స్ అయితే ఫస్ట్ నేను ఆవిడని అడిగాను, ఏంటండి ఇవి కోడివేనా ఇంత లావు ఉన్నాయి ఎగ్స్ అని అడిగితే ఆవిడ చెప్పిందనమాట, లేదమ్మా ఇవి నేను సపరేట్గా వెళ్ళి తెస్తానని చెప్పిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్